కాసేపట్లో కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం జరగనుంది. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహించనున్నారు. అడ్వైజరీ కమిటీతోనూ ఖర్గే భేటీ అవుతారు. ఆ తర్వాత సాయంత్రం 4 గంటలకు ఎల్బీ స్టేడియంలో జరిగే సామాజిక న్యాయ సమరభేరి సభకు ముఖ్య అతిథిగా హాజరవుతారు. కాసేపట్లో కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం జరగనుంది. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన ఈ సమావేశం ఉంటుంది. డీటెయిల్స్ మనకు ప్రేమ్ అందిస్తారు లైవ్ లో. ప్రేమ్. జోష్న, నిన్న సాయంత్రం ఏఐసీసీ చీఫ్తో పాటు కాంగ్రెస్ జాతీయ నాయకులైనటువంటి కేసీ వేణుగోపాల్ హైదరాబాద్కి చేరుకున్నారు. నిన్న అయితే సాయంత్రం మంత్రి పదవి ఆశించి రానటువంటి నేతలు కొంతమంది ఏఐసీసీ చీఫ్ను కలవడం జరిగింది. దాంతోపాటుగా కాంగ్రెస్ ముఖ్య నేతలతో కొంతమందితో డిన్నర్ మీటింగ్ కూడా ఏఐసీసీ చీఫ్తో పాటు కేసీ వేణుగోపాల్, సీఎం, పీసీసీ చీఫ్, ఇన్ఛార్జు వారంతా కూడా సమావేశం ముగిసింది. మరికొద్దిసేపటి క్రితం కేసీ వేణుగోపాల్తో హోటల్లో ఇటు సీఎంతో పాటు డిప్యూటీ సీఎం, పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా సమావేశమయ్యారు. అయితే ముఖ్యంగా మిగిలిపోయినటువంటి మూడో మంత్రివర్గ విస్తరణకు సంబంధించి మరొకవైపు ఖాళీగా ఉన్నటువంటి 3 స్థానాల్లో ఎవరిని భర్తీ చేయాలి, మూడో విడత కార్పొరేషన్ చైర్మన్లకు సంబంధించి ఇంకా పార్టీకి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి పదవులకు సంబంధించినటువంటి ఖాళీల భర్తీ, ఈ అంశాలన్నిటిపై కూడా కేసీ వేణుగోపాల్తో రాష్ట్రానికి సంబంధించినటువంటి నేతలంతా చర్చిస్తున్నట్టుగా కొంత సమాచారం అయితే అందుతుంది. నిన్నటికి నిన్న కలిసినటువంటి ఎవరైతే అటు బాలు నాయక్ కానీ లేకపోతే మల్రెడ్డి రంగారెడ్డి, పరిగి రామ్మోహన్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావు వీరంతా మంత్రి పదవిలో తమకు చోటు కల్పించాలని చెప్పి ఆ నేతలంతా వారిని కలవడం జరిగింది. వారికి కొంతమందికి సర్ది చెప్పడం, మరికొంతమందికి సామాజిక వర్గాలుగా వారిగా వచ్చినటువంటి అవకాశాల గురించి లేకపోతే ఏ సామాజిక వర్గాలకు నెక్స్ట్ మంత్రివర్గంలో అవకాశం కల్పిస్తామనేది కూడా వారికి చెప్పినట్టుగా కొంత సమాచారం అయితే అందుతుంది. దాంతోపాటుగా ఇంకా మిగిలిపోయినటువంటి విప్పులు కానీ లేకపోతే చీఫ్ విప్కి సంబంధించి కొన్ని కమిషన్లకు సంబంధించినటువంటి కార్పొరేషన్లకు సంబంధించిన చైర్మన్లలో ఎవరికి ఆశపడి ఎవరికైతే మంత్రి పదవి రాలేదో వారికి ఏ విధంగా అవకాశం కల్పిస్తామనేది కూడా వారికి చెప్పినట్టుగా కొంత సమాచారం అయితే అందుతుంది. ఇక ఈ సమావేశంతో మరికొద్దిసేపట్లో అక్కడ కేసీ వేణుగోపాల్తో సమావేశం ముగుస్తుంది. మరికొద్దిసేపట్లోనే గాంధీ భవన్కు ఏఐసీసీ చీఫ్ అటు జాతీయ నాయకులైనటువంటి కేసీ వేణుగోపాల్తో పాటు రాష్ట్ర నాయకులంతా కూడా చేరుకుంటారు. 2 కమిటీలకు సంబంధించినటువంటి సమావేశం, ఒకటి పిఎస్సికి సంబంధించి, మరొక వైపు అడ్వైజరీ కమిటీ, 2 కమిటీలకు సంబంధించినటువంటి సమావేశం. జాయింట్గా సభ్యులంతా కూడా సమావేశంలో పాల్గొంటారు. ముఖ్యంగా దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి రాజకీయ పరిస్థితులు, రాష్ట్రంలో ఉన్నటువంటి రానున్న స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎన్నికలైతేనేమి, మరొక వైపు పార్టీ బలోపేతం, పార్టీలో ఉన్నటువంటి ఖాళీల భర్తీ, మరొక వైపు అటు కార్పొరేషన్ చైర్మన్లకు సంబంధించినటువంటి భర్తీ, మంత్రివర్గ విస్తరణ, దాంతోపాటుగా ఈ అంశాలన్నిటిపై చర్చిస్తూనే మరొకవైపు బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ, ఈ 2 అంశాలపై కూడా ఆ 2 కీలకమైనటువంటి గాంధీ భవన్లో జరిగే మరికొద్దిసేపట్లో ఈ కీలకమైన సమావేశంలో కూడా ఈ అంశాలన్నిటిపై కూడా వారు చర్చిస్తారు. అటు ఏఐసీసీ చీఫ్ తన అభిప్రాయాన్ని కూడా వారు చెప్పడం జరుగుతుంది. ఈ 2 సమావేశాల తర్వాత ఎల్బీ స్టేడియంలో బ్లాక్ కాంగ్రెస్కు సంబంధించి మొదలు పెడితే బ్లాకు, గ్రామ, మండల, జిల్లాకు సంబంధించి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, గ్రామాధ్యక్షులు వీరంతా కూడా దాదాపు 50,000 మంది సభలో పాల్గొంటారు. దానికి ముఖ్య అతిథిగా ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, జాతీయ నాయకులు కేసీ వేణుగోపాల్ కూడా ఆ సభలో పాల్గొంటారు. ఈ సభను ఉద్దేశించి దేశవ్యాప్తంగా కూడా అయితే కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ ఈ నినాదంతో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తుంది. ఏదైతే సాక్షాత్తు దేవాలయమైనటువంటి పార్లమెంట్లోనే అమిత్ షా అంబేద్కర్ను ఉద్దేశించి చేసినటువంటి వ్యాఖ్యలకు దేశవ్యాప్తంగా ఒక నిరసన కార్యక్రమం ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ చేపట్టింది. మరొక వైపు రాజ్యాంగాన్ని రక్షించడం ఎలా, దేశంలో రాజ్యాంగం ప్రమాదంలో పడింది, అట్లాంటి అంశాలను ముందుకు తీసుకెళ్తూనే రాజ్యాంగం గురించి, అటు గాంధీ గురించి, మరొక వైపు
అంబేద్కర్ గురించి వీటన్నిటిని కూడా జనాల్లోకి తీసుకువెళ్ళి రాజ్యాంగ పరిరక్షణే భాగంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్ళాలని చెప్పి చూస్తుంది. దానికోసం ఇప్పటికే 6 నెలలుగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో జై బాపు, జై భీమ్, జై సంవిధానం అనేటువంటి కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేసింది. ఇక ఇది ముగింపు సభగానే భావించవచ్చు. దాంట్లో ఎట్లా ముందుకు వెళ్ళాలి, ఈ 3 ఏళ్ల పాటు అటు పార్టీగా అటు ప్రభుత్వంగా ఇప్పటివరకు చేసినటువంటి కార్యక్రమాలు కానీ, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు మెజార్టీగా ఉన్నటువంటి కులాలందరికీ కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి వాటన్నిటిని కూడా వివరిస్తూనే మరొక వైపు దేశవ్యాప్తంగా ఏఐసిసి చీఫ్ ఒక దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి కావడం, మరొక వైపు రాష్ట్రంలో బీసీ గౌడ సామాజిక వర్గం నుంచి పిసిసి చీఫ్గా ఉండడం, మిగతా 2 పార్టీలు కూడా అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి వారున్నారు. ఇది సామాజిక న్యాయం, ఇది కాంగ్రెస్ పార్టీ చేస్తుంది, అది తెలంగాణ నుంచే ప్రారంభమైందని చెప్పేసి చెప్పుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. దాంట్లో భాగంగానే ఈ సభ దేశవ్యాప్తంగా కూడా ఎక్కడా నిర్వహించని విధంగా ఏదైతే గ్రామ శాఖ అధ్యక్షులు ఒక బ్లాక్ మండలానికి సంబంధించినటువంటి అధ్యక్షులతో నేరుగా ఒక సభలో ఏఐసిసి చీఫ్ ప్రసంగించడం, దానికి ఈ దేశంలో మన రాష్ట్రమే నాంది పలకడం, మొదటి సభ మన రాష్ట్రం నుంచే కావడం కొంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా ఇప్పటికే పూర్తి చేసుకుంది. మరికొద్ది గంటల్లోనే ఏదైతే సభ కూడా ప్రారంభం కాబోతుంది. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా పెద్ద ఎత్తున పూర్తి చేసుకుంది. ఇప్పుడే ఒక్కొక్కరుగా ఆ ఎల్బీ స్టేడియం సభా ప్రాంగణానికి అందరికీ కూడా చేరుకుంటున్నారు. ఇక ఏఐసిసి చీఫ్ అయితే గ్రామ అధ్యక్షులను ఉద్దేశించి ఏం మాట్లాడతారనేది కూడా కొంత వేచి చూస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. జోష్న. రైట్ ప్రేమ్.